అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియోలో మనకి మార్గశిర మాసంలో చాలా ప్రత్యేకమైన గురువార వ్రతాలు అయితే చేస్తూ ఉంటాం. అయితే మొదటి వారం మనకు ఆల్రెడీ అయిపోయిందండి. అయితే మళ్ళీ గురువారం అనేది రాబోతుంది. కాకపోతే ఈ గురువారం రోజున మనం మార్గశిర మాసంలో చేసే వ్రతంలో గురువారం రోజున పెట్టే నైవేద్యాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యం అయితే ఉంటుంది. అందులో భాగంగానే రెండవ వారం మనం అమ్మవారికి నైవేద్యం పెట్టవలసినది అట్లు, అలాగే తిమ్మనం. అట్లు అంటే దోశలే అండి. కాకపోతే దోశలు అనేవి చిన్నవిగా పోసి నూనె కాకుండా నెయ్యితో మనము కాల్చి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. మరి తిమ్మనం అంటే వినడానికి చాలా కొత్తగా ఉంది కదా. అయితే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. దాన్ని ఎలాగో చేద్దాం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక కప్పు బియ్యాన్ని చిన్న గ్లాసు తీసుకోండి. చాలా ఎక్కువ అవుతుంది. దాన్ని చక్కగా నీట్గా కడిగేసి మంచి నీరు వేసి 1 గంట పాటు మనము నానబెట్టాలి. ఆ తర్వాత ఒక చిప్ప పచ్చి కొబ్బరి తీసుకొని అందులో వాటిని మనం చిప్పలు అంటే పీసెస్గా చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని అలాగే ముక్కలుగా చేసుకున్న పచ్చి కొబ్బరిని వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా గ్రైండ్ కోర్స్గా చేసుకోవాలి. కోర్స్ అంటే ఒక పలుకుల్లాగా చేసుకోవాలి. కొద్దిగా నీటిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. కాకపోతే మరీ మెత్తగా అవ్వకుండా కోర్స్గా అనేది ఉండాలి మనకి మిశ్రమం అనేది. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యిని మనం కొద్దిగా వేసుకోవాలి. మనము ఈ అమ్మవారికి పెట్టే నైవేద్యాలలో నూనెని వాడి నైవేద్యం అనేది చేయకూడదండి. ఓన్లీ నెయ్యితో మాత్రమే. అది కూడా మీకు వీలైతే స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వాడడానికి ట్రై చేయండి. దాంట్లో కొద్దిగా కాజు అలాగే కిస్మిస్ని కొద్దిగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత అదే ప్యాన్లో మనం ఆల్రెడీ మిక్సీ జార్లో మనం చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకొని బాగా మనము పాలతో వేసి ఉడకబెట్టాలండి. ఈ పాలు కూడా స్వచ్ఛమైన ఆవు పాలు అయితేనే ఇంకా చాలా శ్రేష్టము. కనీసం మీరు ప్యాకెట్ పాలు వాడుతుంటే ఎక్కడైనా ఆవు పాలు ఉంటే అందులో ఒక చిన్న గ్లాస్ అయినా వేయడానికి ట్రై చేయండి. ఈ మిశ్రమాన్ని అంతా చక్కగా ఉడకనివ్వాలండి. వీలైతే కేవలం పాలలో మాత్రమే ఉడికించడానికి ట్రై చేయండి. అన్ని పాలు లేవు అన్నవాళ్ళు కొద్దిగా పాలు కొద్దిగా నీళ్ళు అనేది వేసి చేసుకోవచ్చు. దీనికి కొలతలు అని ఎక్కర్లేదండి. బియ్యం అనేది మనం ఆల్రెడీ నూకలాగా కొట్టుకున్నాం కాబట్టి తొందరగా అయితే ఉడికిపోతుంది. అలాగే ఇందులో ఉన్న పచ్చి కొబ్బరిలు మనము ఏవైనా మనం గ్రైండ్ అవ్వనివి కొద్దిగా తీసి పక్కన పెట్టుకోవచ్చు. మనం పెనంలో వేసినప్పటి నుంచి కూడా గరిటె అనేది తిప్పుతూనే ఉండాలండి. ఎందుకంటే ఇందులో బియ్యం కాబట్టి ఆ బియ్యము గడ్డగట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇలా మనము తిప్పుతూనే చక్కగా లో ఫ్లేమ్లో మనము మంట అనేది పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు నేను వాడుతున్నది బెల్లం పొడి కాబట్టి ఆల్రెడీ నాకేమీ కరిగిపోయే దానికి ఈజీగా ఉంది కాబట్టి బెల్లం పొడి ఇలాగే డైరెక్ట్గా వేస్తున్నాను. మనకి బెల్లాలు అనేవి మామూలుగా వస్తాయి కదండి, అంటే ఒక ముద్ద బెల్లాలు వస్తాయి కదా, దానిని మీరు కోసి లేకపోతే దంచి వేస్తున్నారన్న వాళ్ళు నీళ్ళల్లో మరిగించి వడగట్టి దాంట్లో వేసుకోవచ్చు. ఇక్కడ నేను వాడుతున్న ఈ బెల్లం చాలా మంచిదండి. ఆర్గానిక్ బెల్లము అలాగే తాటి బెల్లము అంటారు కదా, ఆ తాటి బెల్లాన్ని నేను ఇక్కడ పొడిగా వేసి వాడుతున్నాను. ఇలా చక్కగా ఉడకనివ్వాలండి. ఒక 10-15 నిమిషాల పాటు ఉడికినట్లయితే చాలా బాగుంటుంది. ఇది అమ్మవారికే కాదండి, మనము మన ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే కూడా పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కూడా నోట్లో పెట్టగానే కరిగిపోతుంది. అంత టేస్ట్ అయితే ఉంటుంది ఈ తిమ్మనం అనేది. నాకు ఎప్పుడు తెలియదు, లాస్ట్ ఇయర్ అయితే నేను నేర్చుకున్నాను. కాకపోతే అప్పుడు వీడియో చేయలేకపోయాను. ఈసారి మీ అందరి కోసం ఈ టేస్ట్ని అలాగే అమ్మవారికి పెట్టే నైవేద్యాన్ని ఎవరు కూడా మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో నేను ముందుగానే మీకోసం అనేది వీడియో చేస్తున్నాను. ఇలా చక్కగా ఉడకనివ్వాలండి ఒక 10 నిమిషాల పాటు. ఆ తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఇందులో వేసుకోవాలి. మీరు కావాలంటే ఎండు కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు. కాకపోతే ఆల్రెడీ మొత్తం కొబ్బరిలోనే మనం ఉడకపెట్టాం కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రా కొబ్బరి అనేది లేదు. దీనిని ఇలాగే మనం నైవేద్యంగా పెట్టకూడదండి. వెండి కప్పులలో కానీ గాజు కప్పులలో కానీ మనము మట్టి పాత్రలలో కానీ పెట్టి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. దీంతో పాటు అట్లు కూడా వేసుకొని పెట్టుకోవాలండి. అట్లు అంటే దోశలే కాబట్టి నేను మీకు ప్రత్యేకంగా చేసి చెప్పట్లేదు. దోశలు కాకపోతే నెయ్యితో మీరు కాల్చుకొని అమ్మవారికి నైవేద్యంగా పెడితే సరిపోతుంది. అయితే ఈ నైవేద్యాన్ని మీరు కప్పులో తీసి పెట్టారు కదా, ఈ కప్పుని మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రసాదంలాగా తీసుకోవాలి. అంతేకాని అమ్మవారి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని మీరు బయట వాళ్ళకి అలాగే పక్కింటి వాళ్ళకి మనము వాయనానికి పిలిచింటాం తాంబూలంకి వాళ్ళకి ఇవ్వకూడదండి. పక్కన ప్లేట్లో అనేది తీసి గిన్నెలో పెట్టుకోండి. మిగిలినంతా కూడా అందరికీ పంచండి. అలాగే అమ్మవారి దగ్గర పెట్టింది మాత్రం మీ ఇంట్లో వాళ్ళు మాత్రమే తినండి. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంత రుచికరమైన ఈ తిమ్మనాన్ని అందరూ కూడా రుచి చూడాలి అనుకుంటే అందరికీ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.